ప్రతి ఏడు పొంగల్ బరిలో 3 నుండి 4 సినిమాలు రిలీజ్ అవ్వటం మామూలే. అయితే వాటిలో 1-2 మాత్రమే హిట్ టాక్ ను అందుకోగా మిగతావి మాత్రం బోల్తా కొడతాయి. మరి అలా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ 3 సినిమాస్ లో ఏది హిట్ అయిందో, ఏది బోల్తా కొట్టిందో మనం కూడా ఓ లుక్ వేద్దాం. సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్, డాకు మహారాజ్. పొంగల్ బరిలో దిగిన ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డి అంటే డి అంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో గేమ్ చేంజర్ కి కాస్త డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత పుంజుకొని డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇలా విడుదలైన 3 సినిమాలు మంచి వసూళ్లను సాధించడం అరుదనే చెప్పాలి. 2017లో ఇలాగే పొంగల్ కి విడుదలైన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, శతమానం భవతి చిత్రాలు 3 పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు సాధించడం విశేషం. ఇక తాజాగా ఈ ఏడాది రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఏదీ పూర్తిగా నెగటివ్ టాక్ తెచ్చుకోకపోవడం కూడా విశేషం. 3 చిత్రాలకు ఓపెనింగ్స్ కు ఢోకా లేదనే చెప్పాలి. అయితే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుండగా డాకు మహారాజ్ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. ఇక యావరేజ్ టాక్ తో మొదలైన గేమ్ చేంజర్ పడుతూ లేస్తూ సాగుతోంది. అయితే జరుగుతున్న నెగటివ్ ప్రచారం సినిమాని నష్టాల పాలు చేస్తుందని చాలా మంది ఊహించగా ఫ్లాప్ అనే పరిస్థితి అయితే లేనట్లే కనిపిస్తోంది. ఇక తెలుగు నుంచి రిలీజ్ అయిన 3 చిత్రాలు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్ లోకి అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. గేమ్ చేంజర్ తొలి రోజే ఈ మార్కును చేరుకోగా ప్రస్తుతం కలెక్షన్లు 250 కోట్లకి దగ్గరగా ఉన్నాయి. ఇక డాకు మహారాజ్ విడుదలైన 4 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిందని ఇప్పటికే మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం తొలి రోజే 45 కోట్లు కొల్లగొట్టగా ఫుల్ రన్ లో 200 కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలా విడుదలైన 3 సినిమాలు ఇప్పటికైతే డీసెంట్ పొజిషన్ లోనే ఉండగా పొంగల్ దంగల్ ని ఏది గెలుస్తుందో మరికొద్ది రోజులు ఆగితే గాని తెలిసేలా లేదు. For more videos like this, subscribe Big TV channel.